హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కటి కాబోతున్న స్వరాజ్ ఇందు కోమాలోకి వెళ్ళిపోయిన రుద్రాని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. స్వరాజ్ అయితే ఇక శ్రీశైలం వెళ్తున్న ఒక జంటకైతే దొరుకుతాడు. వాళ్ళు స్వరాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకువెళ్ళిపోతారు. ఆ తర్వాత అపర్ణ కూడా హాస్పిటల్లో పిల్లల్ని తీసుకువెళ్తుంది. ఒక పక్క సుభాష్కి పిల్లలకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదని, వాళ్ళు క్షేమంగా ఉన్నారని డాక్టర్ అయితే చెప్తారు. తర్వాత ఇక సుభాష్కి మాత్రం నడుములో ఉన్న ఎముకలు విరిగిపోవడంతో తను శాశ్వతంగా వీల్ చైర్కే పరిమితం అవుతాడని, తను లేచి ఇక ఈ జన్మలో నడవలేడని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అపర్ణ. నా కుటుంబం దూరం అయింది, ఈయన పరిస్థితి ఇలా ఉంది, ఈ పిల్లలిద్దరినీ ఎలా పెంచాలి అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక రేఖ అయితే రుద్రాని దగ్గరికి అపర్ణ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక పరిగెత్తుకొని వస్తుంది. మమ్మీ, అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రుద్రాని శ్వాస ఆడడం గమనిస్తుంది రేఖ. మమ్మీ, మమ్మీ, నువ్వు బ్రతికే ఉన్నావు మమ్మీ అని అంటూ ఇక వెంటనే రుద్రాణిని తీసుకొని అప్పుడే ఇక రేఖ అయితే హాస్పిటల్కి వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రుద్రానికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే తను కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వల్లే కోమాలో నుంచి బయటికి రాలేదు, ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేము, రావచ్చు, లేకపోతే అలా కోమాలో నుంచి ప్రాణం కూడా పోవచ్చు అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే. ఇక డాక్టర్ అన్న మాటకి అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. అన్నయ్యని చంపి నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చిన ఆ దుగ్గిరాల కుటుంబంలో మిగిలిన ఆ వారసుల్ని వదిలిపెట్టను, వాళ్ళని నా బానిసలుగా చేసుకుంటాను అని రేఖ అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రేఖ అయితే నేను వెంటనే ఒక లాయర్ని కలవాలి అని లాయర్ని అయితే కలుస్తుంది వెళ్ళి. ఇప్పుడు వాళ్ళ ఆస్తి మొత్తానికి నేనే మిగిలాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో తిష్ట వేసి ఆస్తిని నా సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది. మేడం, మీరు ఎలాగో మీ అమ్మగారు ఆ ఇంటి ఆడబొడుచని తనకు కూడా ఆ ఇంట్లో హక్కు ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి మీరు ఒక పని చేయాలి. మీరు పెళ్లి చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీకు ఆస్తిలో అనేది తప్పకుండా భాగం ఉంటుంది, ఆడపిల్లకు కూడా సమాన హక్కు కదా. మరి మీరు పెళ్లి చేసుకోవాలి మేడం, పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అంటూ ఉంటారు. ఇక అలా అనేసరికి అప్పుడే ఇక రేఖ అయితే సరే నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు ఆ వారసులకి నిండిన తర్వాత అప్పుడు వాళ్ళు చేసే సంతకం మీదే మీకు ఆస్తి వస్తుందా లేదా అని ఆధారపడి ఉంటుంది. ఈ 18 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా మీరే చూసుకోవాలి. ఒకవేళ 18 సంవత్సరాలు నిండకుండా వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు మీకు ఆస్తి అనేది దక్కదు, వాళ్ళకున్న చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆ మాట విని రేఖ అయితే ఈ 18 సంవత్సరాల్ని వాళ్ళు బానిసలుగా నా కింద పడుండేలా చేస్తాను అని రేఖ అయితే ఇక దారిని పోయినే ఒక అతన్ని అయితే ఇక పెళ్లి చేసుకుంటుంది. ఆస్తి మొత్తం నాకే వస్తుందని వాళ్ళతో నమ్మిస్తుంది. అప్పుడే ఇక రేఖ అయితే లాయర్ ఇచ్చిన ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని ఇక పెళ్లి చేసుకొని మళ్ళీ దుగ్గిరాల ఇంట్లోకి అయితే అడుగు పెడుతుంది. రేఖని చూసి అక్కడే వీల్ చైర్లో కూర్చున్న సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు వచ్చావే ఇక్కడికి, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో, మీ అమ్మ నా కుటుంబాన్ని నాశనం చేసింది, చంపేసింది, నువ్వు కూడా వాళ్ళ జాతికి చెందిన దానివే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, మా మమ్మీకి కూడా ఈ ఆస్తిలో భాగముంది, ఇది ఆ రోజు తాతయ్య రాసిన వీలునామా, దీంట్లో నాకు కూడా మా మమ్మీకి కూడా ఆస్తిని రాశారు, మీ మనవరాలకి 18వ సంవత్సరం వచ్చే వరకు కూడా నేను ఇంట్లో ఉండే హక్కు నాకుంది, ఒకవేళ కాదు కూడదని అంటే మీ అందరినీ నేను చంపేసి ఈ ఆస్తిని మొత్తం నేను దక్కించుకుంటాను, నీ వారసుల్ని లేకుండా చేస్తాను అని అంటూ రేఖ అయితే బెదిరిస్తూ ఉంటుంది అపర్ణని. ఇక రేఖ అలా బెదిరిస్తూ ఉంటే అపర్ణని అప్పుడే ఇక అపర్ణ అయితే
మీ అమ్మ చచ్చిపోయింది, ఇక నువ్వు తయారయ్యావా, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, వీలుంది, ఒకవేళ వీలు లేకపోతే మీరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది. వాళ్ళని బెదిరించి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక రేఖ అయితే అలా ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అప్పుడు ఇక సుభాష్ అయితే రేఖని చూస్తాడు. ఇక రుద్రానియే గుర్తుకొస్తుంది రేఖని చూస్తూ ఉంటే. సుభాష్కి మనం చాలా పెద్ద తప్పు చేసాం అపర్ణ, ఒక విషపు నాగుల్ని ఇంట్లో పెట్టుకొని పెంచి పోషించాము, వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు తెలిసిన వీళ్ళ మీద జాలిపడి వీళ్ళకి ఇంట్లో ఆశ్రయం కలిగించాము, మంచి చేయడానికి వెళ్తే మనకి చెడే ఎదురయ్యింది, ఇప్పుడు ఈ రేఖని ఎదిరిస్తే మన ఆడపిల్ల మనవరాలని ఏదైనా చేస్తుంది, కాబట్టి దాని మాట వినక తప్పదు, వీళ్ళకి 18వ సంవత్సరం వచ్చే వరకే దీనికి అవకాశం, వీళ్ళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు దానికి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు సుభాష్. అయితే అప్పటి నుంచి ఇక అపర్ణ రేఖ మాట వినడం మొదలు పెడుతుంది. ఇక రేఖ అయితే అపర్ణని పిల్లల్ని సుభాష్ని ఇంట్లో ఒక పని వాళ్ళలాగా బానిసలాగా చూడడం మొదలు పెడుతుంది. రేఖకి ఒక కొడుకు కూడా పుడతాడు. ఇక రేఖకి కొడుకు పుట్టడంతో తన అన్నయ్యే పుట్టాడని రాహుల్ అనే పేరు పెడుతుంది. తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత రేఖ అయితే అందరికీ కూడా అక్షరాభ్యాసం అంటే రాహుల్ కూతురికి తన కొడుక్కి అక్షరాభ్యాసం అయితే చేయిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే ఇందుని నందుని తీసుకువెళ్ళి వీళ్ళకి కూడా నువ్వు అక్షరాభ్యాసం చేయించు అని అంటూ ఉంటుంది. ఏంటి అక్షరాభ్యాసం చేయించాలా, వీళ్ళు చదివి ఎవరిని ఉద్ధరించాలి, వీళ్ళకేమీ చదువు అవసరం లేదు, తీసుకువెళ్ళు, నా మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా, ఇక్కడ నేను చెప్పింది న్యాయం, నేను చేసిందే చట్టం, నా మాటే వినాలి, వినకపోతే మీ బ్రతుకులు ఏమవుతాయో తెలుసు కదా, నోరు మూసుకొని వెళ్ళండి అని రేఖ అయితే అపర్ణని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రేఖ అన్న మాటలకి అపర్ణ ఇక వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఏడవద్దు నానమ్మా అని అంటూ పిల్లలిద్దరూ కూడా అపర్ణని ఓదారుస్తూ ఉంటారు. అప్పుడే అపర్ణ మీ ఇద్దరినీ కూడా కావ్య నా చేతిలో పెట్టి బాగా చూసుకోమని చెప్పింది, ఇక నేను మాత్రం మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసే తీరుతాను, ఎవరు అడ్డొచ్చినా సరే అని అక్కడే వంటగదిలో ఒక చాటలో బియ్యం వేసి ఇక ఈ మంత్రాలు వినపడుతూ ఉంటే ఆ మంత్రాలతోనే పిల్లలిద్దరికీ కూడా అపర్ణ అక్షరాభ్యాసం చేయిస్తుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా స్వరాజ్ అయితే పెరిగి పెద్దవాడవుతాడు. ఇక స్వరాజ్ అయితే అచ్చం మన రాజులాగే రూపంలోనే ఉంటాడు. అలాగే కావ్య కూతురు ఇందు కావ్య రూపంలో ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా అచ్చం రాజు కావ్యలాగే రూపం అయితే వస్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే అమ్మ ఇందు నందు మీ ఇద్దరు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా నా దగ్గర పెరిగారు, ఇక నుంచి మీరు లోక జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మనకి చెడు చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు, అది తెలుసుకోవాలి అని అంటూ అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది. ఇక రాజుకుని కూడా వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. రాజు కూడా పెరిగి పెద్దవాడవుతాడు. మరి స్వరాజు అలాగే ఇందు ఎప్పుడు ఒకటి కాబోతున్నారో, మరి రుద్రాని కోమాలో నుంచి బయటికి వస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.